హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో నరుటో షిప్పెన్ ఎపిసోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సాస్కే కోసం వెతుకుతున్న నరుటో అండ్ సాకురా వాళ్ళిద్దరు ఎంత వెతికినా కనిపించకపోవడంతో వాళ్ళిద్దరు పరిగెడుతూ నరుటో సాస్కే అని గట్టిగా అరుస్తాడు. వెంటనే పక్కన పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అవుతుంది. అది విని వాళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు కట్ చేస్తే సాస్కే ఎంట్రీ సీన్ పడుతుంది. ఇప్పుడు నరుటో అండ్ సాకురాతో పాటు సాయి అండ్ ఎమాటో కూడా అక్కడికి వెళ్తారు. నరుటో లోపల నుంచి వచ్చి సాస్కే అలా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు పాత ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. డెత్ వ్యాలీలో జరిగిన ఫైట్. ఇప్పుడు సాస్కే, నరుటో నువ్వు అర్థం చేసుకోలేవు, ఎందుకంటే మా అమ్మ నాన్నని నా కళ్ళ ముందే చంపేస్తే ఎలా ఉంటుందో తెలుసు నీకు అని నరుటోని అడుగుతాడు. ఇప్పుడు నరుటో, నా చైల్డ్హుడ్ మొత్తం నాకంటే ఎవరు లేకుండా ఉన్నాను, కానీ నా లైఫ్ లో నువ్వు ఒక్కడవే నాలా అనిపించావు. నువ్వు నా ఫ్రెండ్వి, నీ కోసం ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా అని అంటాడు. ఇప్పుడు సాస్కే, అయితే మనం బాండ్ బ్రేక్ చేయాలి అని అంటుంటే, ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలంటే ఆ రోజు నువ్వు నన్ను చంపాల్సింది కదా అని నరుటో సాస్కేని క్వశ్చన్ చేస్తే, నిన్ను చంపలేక కాదు, మా అన్నయ్య చెప్పిన ప్రాసెస్ లో పవర్ గెయిన్ చేయడం నాకు ఇష్టం లేదు అని సాస్కే అంటాడు. ఇప్పుడు సాస్కే నరుటో మీదకి అటాక్ వస్తూ, నరుటో నీ డ్రీమ్ హొక్కగా అవ్వడం కదా, మరి నా వెనకాల పడి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాం అని అడగ్గా అంటూ అటాక్ రెడీ అవుతుంటే నరుటో ఇలా అంటాడు, నా ఫ్రెండ్ ని కాపాడలేని నేను ఒక విలేజ్ కి హొక్కగా ఎలా అవుతాను అని నరుటో సాస్కేతో అంటే, ఇప్పుడు సాస్కే అటాక్ రెడీ అవుతుంటే ఇప్పుడు ఈ సీన్ కట్ చేసి కుర్మా సీన్ లోకి వెళ్తుంది. కుర్మా, నరుటో నా సీల్ రిమూవ్ చేయి, నా పవర్స్ నీకు ఇస్తా, వాడిని చంపేద్దాం అని అంటుంది. సీల్ బ్రేక్ చేయి నరుటో, సీల్ బ్రేక్ చేయి అంటుంటే నరుటో సీల్ బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంటే మధ్యలో సాస్కే వచ్చి స్టాప్ చేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది నరుటో నీకు ఇంత చాకర ఎక్కడి నుంచి వస్తుందో. ఇప్పుడు కురమా, నువ్వు ఉచిహా కదా, నేను నరుటో లోపల ఉన్న పసిగెట్టావు, నీ చాకర ఇంకా షారింగ్ నైస్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తున్నాడు, తన పేరు మాద్ర ఉచిహా అని కురమా సాస్కేతో అంటే, ఇప్పుడు సాస్కే ఇలా అంటాడు, నాకు ఈ మాద్ర ఎవరో తెలియదు గానీ నాకు తెలిసిన ఉచిహా ఒకడే, అది మా అన్న ఇటాచి ఉచిహా అని సాస్కే వాడిని ఎలాగైనా చంపాలని అంటూ నైన్టీల్ చక్రాన్ని అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. ఇప్పుడు ఈ సీన్ నుండి స్టార్టింగ్ సీన్ కి అయితే వెళ్తుంది. ఈ సీన్ లో కొనహామరు తన స్క్వాడ్ తో ఒక మిషన్ ని కంప్లీట్ చేస్తూ లేడీ సునాడే దగ్గరికి వెళ్లి నాకు పెద్ద మిషన్ కావాలి అని అడుగుతాడు. సునాడే కొనహామరుని చూసి తనని చూస్తుంటే నాకు నరుటే గుర్తుకొస్తున్నాడు అని అనుకుంటుంది. ఇప్పుడు కొనహామరు నేను ఎలాగైనా 7th హొక్కగా అవుతా అని అంటే, వాళ్ళు మరి 6th హొక్కగా ఎవరు అని అడిగితే మా అన్న నరుటో ఉజుమాకి అని చెప్తాడు. ఎలాగైనా అవుతాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా నరుటో గురించి ఆలోచిస్తున్నారు. నరుటో వెళ్ళినప్పటి నుంచి విలేజ్ మొత్తం బోసిపోయింది అని అంటారు. సునాడే ఇప్పుడు తన బ్యాక్ వచ్చే టైం అయింది అని అంటుంది. సీన్ కట్ చేస్తే విలేజ్ ఎంట్రీలో ఒక అబ్బాయి తన 2 హ్యాండ్స్ ని పైన పెట్టుకుని ఒక ముసలివాడితో విలేజ్ లోకి ఎంట్రీ అవుతాడు. అక్కడ ఉన్న కీపింగ్ రేంజర్స్ చూసి షాక్ అవుతారు, ఇది తనేనా అని అంటారు. నరుటో చాలా రోజుల తర్వాత హిడెన్ లివ్ లోకి వచ్చి ఇక్కడ తన చైల్డ్హుడ్ మెమరీస్ ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. ఇప్పుడు నరుటో హిడెన్ లివ్ విలేజ్ లోకి వచ్చిన తర్వాత పరిగెట్టుకుని అక్కడ ఉన్న టవర్ మీదకి ఎక్కి ఐఎమ్ బ్యాక్ అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు సునాడే ఇచ్చిన మిషన్ ని కంప్లీట్ చేయడానికి సాకురా వెళ్తుంది. తన వెనకాల కొనహామరు నేను వస్తానని వెళ్తాడు. ఇంతలో అక్కడ ఉన్న కీపింగ్ గార్డ్స్ అయితే సాకురాని పిలిచి, మీరు లోపలికి వెళ్తే మీకు ఒక ఊహించలేని సర్ప్రైజ్ ఉంది, దాన్ని చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటారు. ఈలోపు మన నరుటో టవర్ మీద నుంచి ఐఎమ్ బ్యాక్ అని గట్టిగా అరుస్తున్నాడు కదా, ఆ వాయిస్ వచ్చేసరికి సాకురాకు వినబడుతుంది. వెంటనే తను కొనహామరు పరిగెట్టుకుని టవర్ దగ్గరికి వెళ్తారు. నరుటోని సాకురా చూసి షాక్ అయ్యి అదే టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నరుటోని చూసి సాకురా ఇలా అనుకుంటుంది, పాతలా కాకుండా ఇప్పుడు నరుటో చాలా స్ట్రాంగ్ అయ్యాడు అండ్ హైట్ కూడా నా మీద ఎక్కువగా ఉన్నాడు అని ఫ్లాట్ అయ్యి నేను ఎలా ఉన్నాను, నేను నచ్చానని అడుగుతుంది. ఇంతలో నరుటోని చూసిన కొనహామరు తన యొక్క ఫేస్ లో గ్లో కనబడుతుంది. కొనహామరు గురించి తెలిసిందే, తన యొక్క తాతయ్య చనిపోయిన తర్వాత తనకు దగ్గర వాళ్ళ కనిపించేది నరుటో ఒక్కడే. ఇప్పుడు నరుటోని దాదాపు 3 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మాస్టర్ జిరాయా వీళ్ళందరినీ సునాడే దగ్గరికి తీసుకువెళ్తారు. సునాడే విలేజ్ లో గోల్ చేసిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు సునాడే నరుటో ఇంత ట్రైనింగ్ తర్వాత ఎంత స్ట్రాంగ్ అయ్యాడో తన ఎబిలిటీస్ ని టెస్ట్ చేయడానికి ఒక మిషన్ పెడుతుంది. నరుటో నిన్ను టెస్ట్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ అయితే వస్తున్నాడు అని అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డోర్ వెనకాల ఉన్న పర్సన్ చూసి నరుటో షాక్ అవుతాడు. దీంతో ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అవుతుంది. సో మీకు ఎపిసోడ్ 2 కావాలంటే ఈ వీడియోకి 100 లైక్స్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఎపిసోడ్ 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.